తాజ్మహల్ సిగ్గుపడేలా ఉంది నీ అందరిని చూస్తే. వెస్టర్న్ లోనే అనుకున్నా, ట్రెడిషనల్ లో కూడా హాట్ గా ఉన్నావు తెలుసా. సో ఒక దేవత వచ్చి నేను 2 సార్లు ఇలా తట్టది, అప్పుడు నీకున్న శాపం పోయి అదృష్టం వస్తుందని. అమ్మాయి అమ్మాయి నిజంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్లల మీద కన్నుదాం కదా. పిల్లల్ని ప్లాన్ చేసే ప్రాసెస్ అంటే మస్తు చేస్తాం. వినడానికి చాలా కష్టంగా ఉంది. నాకేలా మత్తు ఎక్కువ తెలుసా, నువ్వు నా పక్కన అనుకున్నా. 1 గంట కొట్టినాక ఓరినాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యనో. నిజంగా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఆ బుక్కలు ఉన్నాయా? నాకేదో అప్పుడు నుంచి చేతులు ఇవి ఉన్నాయి. కొంచెం చాలా బాగున్నాయి. ముద్దు పెట్టాలంటే పెట్టు. చూపే కోరికెరా ఇది రై 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 అని ఈడురా నువ్వు ఎగబడి చూరబడి చూడరా. కాదు, బేసిక్గా అబ్బాయిలకు ఒక వీక్నెస్ ఉంటుంది తెలుసా. ఏంటి? బేసిక్గా అమ్మాయిలు వచ్చేసి శారీ కట్టుకొచ్చారు అనుకో మ్యాడ్ అయిపోతారు. దేనికి? అదే శారీలో అమ్మాయిలు అందంగా ఉంటారు కదా. ఇక్కడ ఎవరైనా బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అడిగినా చెప్తారు. బేసిక్గా శారీ కట్టుకున్నారు అనుకో వాళ్ళందరికీ బాగా నచ్చేస్తారు. మస్తున్నావు నువ్వు, నిజంగా మస్తున్నావు. ఎన్నిసార్లు చెప్తావు అంటావా? ఎన్నిసార్లు చెప్తావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నావు. ఎన్నిసార్లు చెప్తావు? నిజంగా చెప్తాను, మస్తున్నావు. ఇప్పుడు తాజ్మహల్కి వెళ్తాం మనం. తాజ్మహల్కి వెళ్ళినప్పుడు తాజ్మహల్ ఒకసారి చూడగానే బాగుంది 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 అని 100 సార్లు చెప్తాం. తాజ్మహల్ సిగ్గుపడేలా ఉంది నీ అందరిని చూస్తే. ఈ పేరు ఏదన్నా? దేవదాస్. మళ్ళీ దేవదాస్. నువ్వు పార అయితే నేను దేవదాస్. నేను సీరియస్ గా అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే అమ్మాయి భలే ఉంది, మీ ఇద్దరు జోడి బాగుంది అంటున్నారు. పెళ్లి చేసుకోమని నేను రెడీగా ఉన్నా అంటున్నా. నేను రెడీగా లేదు. ఇంకొకసారి టచ్ చేయవా? అరే చెప్పు టచ్. ఎందుకంటే బేసిక్గా నాకు ఒక శాపం ఉందంట నా జాతకంలో. సో ఒక దేవత వచ్చి నేను 2 సార్లు ఇలా తట్టది, అప్పుడు నీకున్న శాపం పోయి అదృష్టం వస్తుందని. అమ్మాయి అమ్మాయి అరే నిజంగా చెప్తున్నా. ఇది వినడానికి చాలా కష్టంగా ఉంది శంకర్. ఎందుకు? అరే నిజం. ఇంకొకసారి టచ్ చేసి ఏమవుతుందో తెలుసా? ఇంకొకసారి టచ్ చేసి అనుకో 3 సార్లు అవుతుంది కదా, 3 ముద్దులు పెట్టవచ్చు అని చెప్పేసి అన్నాడు. నీ ఇష్టం అలా టచ్ చేస్తే పెడతా అన్నా. లేదు కదా. నేర్చుకోనికి ఏం లేదు. బేసిక్గా నేను నాకు చెప్పాను కదా మొన్ననే, నాకు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఆటోమేటిక్గా నాలో నుంచి నా గుండెల నుంచి కొన్ని మాటలు తన్నుకు వస్తాయి. సో అట్లా వచ్చినాయి ఇవన్నీ. ఇంకేం లేదు. మీ మమ్మీతో మాట్లాడమంటే మాట్లాడతా, వచ్చి పెళ్లి చేసుకుంటా. నిజంగా మాట్లాడతా. పెళ్లి చేసుకుంటే కోడలు వస్తుంది. నేను నిన్ను తీసుకెళ్ళాను అనుకో మా ఇంటికి, బంగారం తీసుకెళ్ళినట్టు అవుతుంది. పుష్ప 2 ట్రైలర్ చూసినావా? అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ పెళ్ళం మాట వింటే ఈ పుష్పగాడు ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అని చెప్పేసి అంటాడు. నేను కూడా ఈ ప్రపంచానికి చూపిస్తా. నీ మాట నేను వింటే ఈ ప్రపంచానికి ఎలా ఉంటుందో చూపిస్తా. నిజంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్లల మీద కన్నుదాం కదా. నేను సీరియస్ గానే అడుగుతున్నా వారు. మరి చేసుకోకపోతే ఎందుకు వచ్చిన వారు? జనరల్ గా చెప్తున్నా, ఎందుకు వచ్చినావు చెప్పు. ఫోన్ లో పిలిచావు కదా, అందుకే వచ్చిన. అంటే ఎవరు పిలిచినా వెళ్తావు ఏంది? అలా కాదు. మరి ఎట్లా, ఎందుకు వచ్చినావు? అంటే నేను ఇష్టం లేకపోతే ఎలా వచ్చినావు? నార్మల్ మొన్న కలిసాం కదా, మంచిగా మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలుద్దాంలే. ఇంకొంచెం మాట్లాడతాడు అనుకున్నావు కదా. నువ్వు ఇలాంటివి మాట్లాడుతా అంటే రాకపోయేదాన్ని.
నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా ప్రాబ్లమా? అవును, నేను హైట్ ఏం తక్కువ నేను లేదు చెప్పినా కదా already కాబట్టి నాకు డౌన్ ఉన్నా boyfriend కాబట్టి ఇగో ఉన్నాడు. నీకంటే హైటే ఉన్నా. నేను హైట్. ఏం కాదులే, నీ పెద్ద 6 అడుగుల హైటు. నువ్వు నిల్చు. అరే అంతే బాగానే ఉంది, మనం ఇద్దరం సెట్ అయిపోతాం. సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు? నిజంగా అవుతుంది పారు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అరే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇలా ఎవరైనా వస్తారా? నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు నీకు? ఉన్నారు. అదే ఇట్లా అమ్మాయిలందరూ ఇట్లానే అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడినావు? నేను మస్తు మంది అమ్మాయిలతో మాట్లాడినా కానీ నీ వాయిస్ ఏంటి ఇంత క్యూట్గా ఉంది? భలే మాట్లాడుతున్నావు. ఒకసారి మళ్ళీ చెప్పు. లేదు. ఎందుకు చెప్పు? సర్లే చెప్పు, ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడావు? నేను బేసిక్గా చాలా మంది అమ్మాయిలతో మాట్లాడినా, కానీ మాట్లాడడం వరకే నా పని. కానీ హార్ట్కి టచ్ అంటే అది నువ్వే. సీరియస్గా నేను ఇంకెంతమందితో చెప్తావు? ఇంకెంతమందికి చెప్పను. ఇప్పుడు నీతోనే లాస్ట్, అందుకే ఓకే మొన్నటి చేయొచ్చు. నుంచి చెప్తున్నావు ఇదే లాస్ట్, ఇదే ఈఎంఐ లాస్ట్. చెప్పలేదురా నేను. నీకు ఓకే అంటే చెప్పు, ఈఎంఐతోనే స్టాప్ చేసేస్తా. లేదు లేదు, ఓకే. ఎందుకు ఓకే కాదు? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అరే అట్లా నాకు నేను నా గుండెల్లో పెట్టుకున్నా. ఇప్పుడు దాకా నా గుండెల్లో నీకు ప్లేస్ ఇచ్చిన, అక్కడ నుంచి తీసేస్తున్నా. తీసేస్తున్నావా? తీసేసి ఎక్కడ పెట్టుకుంటానో తెలుసా? ఎక్కడ పెట్టుకున్నా? అరే గ్యాప్ ఇవ్వకు. నువ్వు నా బ్లడ్ నా బాడీ మొత్తంలో ఉంటావు పారు. అవునా? గుండె అయితే ఇక్కడే ఉంటది, బ్లడ్ నా బాడీ మొత్తం ఉంటది. బ్లడ్ లో కలుపుతున్నా ఇప్పుడు. Yes. నా ప్రేమ నీ మీద నా ప్రేమని నేను కలవనుగా. నేను కలుపుకుంటా. నా బ్లడ్ నేను ఈజీ కలవనుగా. ఏబీ పాజిటివ్ ఈజీగా అందరిలో కొలాబ్ అయిపోతుంది. పాజిటివ్ నేను అసలు కలవను. అదే రేర్ బ్లడ్ నాది. అదేరా నేను, నువ్వు విశ్వ గ్రహీత, సారీ విశ్వదాత, నేను విశ్వగ్రహీత. ఇద్దరు అరే అలే అమ్మాయిలకి బేసిక్గా అంటే అవునంటే నో, నో అంటే అవునని అర్థం. అయితే అవును, అయితే అవును, అదే చెప్తున్నా. అయితే కాదు. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తున్నా, ఏమంటావు? నేను యాక్సెప్ట్ చేయను అంటే. చేయవా? సరే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకటి చెప్తా. చెప్పు. 1, నువ్వు ఇప్పుడు 3, ఏం మిస్ అయింది? 2 2 కాదురా, 2 ఎలా మిస్ అవుతుంది? 1 3. 1 నేను 1, నువ్వు 3. ఓకే, ఏం మిస్ అయింది? మధ్యలో 2 కదా. 2 కాదురా, మిస్ అయింది 4. అబ్బా. ఎందుకంటే నేను నువ్వు యూ మధ్యలో లవ్ కదా మిస్ అయింది. ఇంతలో ఎవరైనా ఫ్లడ్ చేస్తాడా? నేను మస్తు ట్రై చేస్తున్నా నేను. కానీ నేను యాక్సెప్ట్ చేయనని ఆ రోజే కదా చెప్పా. ఎట్లా అంటే ఎట్లా చెప్పు? నేను యాక్సెప్ట్ చేస్తావు నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన. నేను చెయ్యను. ఐ లవ్ యూ. నిజంగా ఐ లవ్ యూ. ఏదైనా హమీ తుమాకి పాలు భాష ఇంగ్లా చెప్పనా, లేకపోతే బంజారాలో చెప్పనా, ఏ చోరీ మొత్తం లవ్ కర్ వచ్చని చెప్పనా? వద్దు. ఎలా చెప్పాలి? నువ్వు ఎలా చెప్పినా నేను యాక్సెప్ట్ చేయను. అరే ఎందుకు చేయవు? దేనికి? ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి. ఇంకేమా బాయ్ ఫ్రెండ్ ఏడు ఉన్నాడో సస్తా చాదాపడి చేసి చంపిస్తావానికి. ఆ రోజు అన్నావుగా చాతపడి చేస్తాను అని. చేస్తా పక్క ఈరోజు. చెయ్యి మా ఈరోజు. ఊళ్ళో నేను చాదాపడి చేసి ఉంటారు తెలుసా? అవునా? నిజంగా అంటారు. అలానే ఉన్నావు. తాయత్ ఏమనుకున్నావు నువ్వు? అదే చాదాపడి చేసేది. దూరంగా ఉంటావు. నేను అందమైన అమ్మాయిల మీద చేయను, ఎందుకంటే నేనే నువ్వు ఆ రోజు చేస్తా అని చెప్పావు, గుర్తుంది కదా నీకు? గుర్తుంది. నువ్వు అలా చేసినందుకే నేను ఈరోజు ఇక్కడికి వచ్చినాము. ఖచ్చితంగా చాదాపడి చేసిన పారు నేను. లేదు. అరే సీరియస్ గా చేసిన. అట్లా అదేదో మేము నా బాయ్ ఫ్రెండ్ కే చేయొచ్చు కదా. నీ బాయ్ ఫ్రెండ్ విడిపోయేటట్టు చేస్తా నిజంగా డేంజర్. మళ్ళా ఇట్లాంటి పనులు చేయకు. కోహినూర్ డైమండ్ గురించి ఎప్పుడు వినడమే కానీ ఫస్ట్ టైం నా పక్కన చూస్తున్నా నేను. అబ్బా ఇలా ఎంతమందికి చెప్పాము. లేదురా, నువ్వు ఇలా ఎంత ఎక్స్పర్ట్ అయిపోయావు తెలుసా ఫ్లర్టింగ్ లో. ఎంతమందికి చెప్పావు? నువ్వు పడిపోతా అంటే సీరియస్ గా చెప్తున్నా వారు. నీకు పిల్లలు అంటే ఇష్టమా? ఇష్టమే, ఆఫ్ కోర్స్, ఎవరికైనా ఇష్టం కదా. నాకేమి ఇష్టం తెలుసా? పిల్లల్ని ప్లాన్ చేసే ప్రాసెస్ అంటే మస్తు ఇష్టం. నిజంగా చెప్తున్నా, బాగా నచ్చేసినావు. సరే, ఏం ఆ రోజు నుంచి చెప్తున్నావు. నచ్చావు 100 సార్లు చెప్తా. ఇప్పుడే చెప్పిన తాజ్ మహల్ ని ఒక్కసారి చూడగానే 100 సార్లు చెప్తావు. వినడానికి చాలా కష్టంగా ఉంది.
ఇలా చెప్తుంటే నా మీద నాకే డౌట్ కొడుతుంది ఎక్కడ తేడా ఉందా చెప్పారా నేను కాకుండా ఎవరైనా చెప్పారా నీకు నిజంగా నీ ఫేస్ మీద రోజు అమ్మాయి నాకు అందరు చెప్తారు అబ్బా. మరి ఎందుకు డౌట్ నిజంగానే బాగున్నావు నువ్వు మరీ ఎక్కువ సార్లు చెప్తుంటే నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది. ఏం తేడా అనిపిస్తుంది ఏం లేదులే, ఏం లేదా ఏం లేదు. యాక్చువల్లీ నేను నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం చూడగానే ఏమనుకున్నా తెలుసా, సో ఒకడు మూవీలో నువ్వు భూమిక నేను మహేష్ బాబు అనుకున్నా, మన ఇద్దరు కాంబినేషన్ సూపర్ హిట్ అనుకున్నా. ఓకే, కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ సూపర్ హిట్ అనిపిస్తుంది. మధ్యలో విలన్ ఎవరు? విలన్ పక్కన పెట్టి ఎవరు నీ బాయ్ ఫ్రెండే. లేదు, ఇక్కడ రివర్స్ జరుగుతుంది. లేదు, నాకు నా బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టము. ఇష్టం ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకు వచ్చినావు? జనరల్గా ఇష్టం ఉన్నప్పుడు ఎట్లా వస్తావు? అంటే నార్మల్గా ఫ్రెండ్ లాగా కలుస్తాం. ఒక్క రోజులోనే ఫ్రెండ్ అంట అన్న, ఒక్క రోజులో కలవగానే నెక్స్ట్ ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారా అన్న? చేయరు. ఎట్లా చేస్తారు? మంచి మనుషులు కూడా ఉంటారు. నేను మంచిగా బేసిక్గా నేనన్నా నా గురించి, నేను మంచి అమ్మాయిని. నిజంగా చెప్తున్నా, నువ్వు మంచిదాని, నేను అదే చెప్తున్నా అప్పటి నుంచి. నువ్వు మంచిదాని, నేను బ్యాడ్ బాయ్ని. నన్ను పెళ్లి చేసుకొని మంచిగా చేయొచ్చుగా. కొందరికేమో లైక్ డ్రింక్ ఏదైనా డ్రగ్స్ కానీ తీసుకుంటే మత్తెక్కుతుంది, ఇంకొందరికి డ్రగ్స్ తీసుకుంటే మత్తెక్కుతుంది. చాలు, ఏం చెప్తాను ఇప్పుడు? నాకేలా మత్తెక్కుతుంది తెలుసా నువ్వు నా పక్కన ఉంటే? ఒంటి గంట కొట్టినాక ఓరి నాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యను. అరే ఇంకాను గుండెకాయ బెండకాయ ఏం గుండెకాయ బిండగా లేదు, ఇంకేం లేదు, ఇదే ఫిక్స్. ఆ దేవదాస్ మూవీలో నువ్వు ఇలియానా నేను రామ్ ఇద్దరం సెట్ అయిపోతాం. నీకోసం అమెరికా కాదు కదా, నీ బాయ్ ఫ్రెండ్ చేసి పారేస్తా. అక్క అక్క సిస్టర్, ఇప్పుడు జనరల్గా మీరు అమ్మాయి కదా, ఇప్పుడు ఎవరైనా మనము ఇష్టపడ్డామనుకో, ఒక అమ్మాయి మనం నచ్చితేనే కదా మనతో మాట్లాడతారు. యాజ్ ఎ ఫ్రెండ్గా కూడా అక్కడ మాట్లాడతారు. నచ్చకపోతే మాట్లాడదు కదా అక్క. ఈమె నిన్న వచ్చి మాట్లాడింది, ఈ రోజు వచ్చి మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుందా కన్నతో? అరే నువ్వు పిలిచావు కాబట్టి వచ్చాను నేను. ఎందుకు? అవును, నేను పిలిచిన, నాకు ఇష్టం కాబట్టి పిలిచిన. ఈమె ఎందుకు రావాలి? నాకు ఇష్టం లేదు, చెప్దామని వచ్చా. లేదులే, బాగానే ఉంటావు. యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు నాకు ఇష్టం. థ్యాంక్ యూ. చెప్పు. ఏం చెప్పేది? నోటి గురించి ఐ లవ్ యూ అనే మాట తప్ప ఏం రాదు నాకు. నీకు ఓకే అంటే నిజంగా రెడీ. నిజంగా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ చెప్పమన్నావా? చెప్పా. ఐ లవ్ యూ అని చెప్పొచ్చు కాబోట్లేదు. యూ మధ్యలో లవ్ లేదు. నువ్వు పోయిన శ్రావణ మాసంలో పూజలు బాగా చేసినావు కదా? అవును. ఇంత పూజలు చేసి ఉంటావు, ఇంత మంచి అందుకే నువ్వు నాకు దొరికావు కదా. నువ్వు కాపీ చేసినావు. అదే చెప్తున్నా. అంటే ముందు ముందు తెలిసిపోతుంది నాకు, నువ్వు నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నావో కూడా అర్థమైపోతుంది. ఓకే, ఏం కాదులే. నాకు ఏం లేదు, ఇంకేం లేదు. నీకేం మాట్లాడి రాత్రిలో కనిపించే చందమామవి నువ్వు. ఎందుకు రాత్రిలో ఏం చందమామ కనిపిస్తలేదు? ఇట్లా నా పక్కన ఉన్నావు కదా చందమామ. పొద్దున్నే కనిపించేలా సూర్యుడిలా ఉన్నావు. సూర్యుడి కాదులే, సూర్యుడు కాదులే, నక్షత్రాల్లో. కాకపోతే నువ్వు సూర్యుడు నీతో కాంపిటీషన్ వద్దురా, సీరియస్ గా చెప్తున్నా. మొన్న నువ్వు వెస్టర్న్ లోనే అనుకున్నా, ట్రెడిషనల్ లో కూడా హాట్ గా ఉన్నావు తెలుసా. అట్లా అమ్మాయి నన్ను వచ్చా. ఎందుకు? హాట్ అంటే మంచి పదమే కదా, హాట్నెస్. అలా అనకూడదు. ఎట్లా అనాలి? పోనీ సెక్సీ అనాలా? లక్షణంగా పద్ధతిగా ఉన్నావు, అందుకే పద్ధతిగా ట్రై చేస్తున్నా. ఐ లవ్ యూ అని అప్పటి నుంచి. మరి ఐ లవ్ మీ బాయ్ ఫ్రెండ్ గా ఏమైనా చెప్తావు రేపు. నేను నిజంగా హ్యాపీనెస్, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటా కొన్నిసార్లు. జనరల్గా కొన్నిసార్లు కాదు, మొన్న 2-3 days నుంచే. నా కోసమేనా? ఏ వినరా ఫస్ట్ బ్రో, హ్యాపీనెస్ అనే వర్డ్ హెచ్తో స్టార్ట్ అవుతుంది కదా. అంత డౌట్గా చెప్తున్నావు ఎందుకు? అవునా? సరే, నాకు మాత్రం నీతో స్టార్ట్ అవుతుంది తెలుసా. నువ్వే నా హ్యాపీనెస్, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రాణం, నువ్వే నా ఊపిరి. నీకు ఓకే అంటే నిజంగా పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకొని 2-3 పిల్లల్ని ప్లాన్ చేస్తా. ఇంకా 2-3 ఓకేనా? లేదంటే క్రికెట్
ఇద్దరు ముగ్గురు ఓకేనా ఆహా ఓకే ఆహా వద్దు. ఎందుకు వద్దు వారు ఎందుకంటే ఆల్రెడీ నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నా హస్బెండ్తో ప్లాన్ చేసుకుంటాను. సరే ఏమైనా చేస్తావులే కానీ బేసిక్ ఏంటంటే మంచిగా నీకు ట్రై చేస్తే బేసిక్గా నాకు సబ్స్క్రైబర్స్ అందరూ ఇదంతా వీడియో చేస్తున్నా నేను మళ్ళీ నీతో మంచిగా వీడియో చేద్దామని చెప్పేసి. నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? లేదు, ఆ బుక్కలు ఉన్నాయా నాకేదో అప్పుడు నుంచి చేతులు ఇవ్వనే ఒక నిమిషం. ముక్కుపై ముద్దు పెట్టు ఏదో చేసావు అక్కడ తిరిగి ఏదో ఏం చేసావు. చేయలేదు ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకున్నా అంతే. సో యాక్చువల్లీ నేను చిన్న పార్ట్ 2 కోసం అడుగుతుండే, సో చిన్న వీడియో చేసిన. నిజంగా నాకు బాగా నచ్చేసిన, నీకు ఓకే అంటే నిజంగా పెళ్లి చేసుకుంటా కదా. ఇప్పుడు రియల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో పారు దేవదాసులు అయిదాం. ఆ దేవదాసు పారు కోసం తాగి డ్రింకర్ అయ్యిండు, నీకోసం నేను ఏమైనా అవుతా. ఏ వదిలేవన్నీ ఎక్కడైనా పోనీ. నేను అలా వదిలేను కదా. అరే ఇప్పుడు ఎంత క్యూట్గా మాట్లాడుతున్నది సార్. అబ్బా అది అప్పుడప్పుడు వస్తుందా? చాలామంది అంటారు నన్ను, శంకర్ నువ్వు చాలా స్ట్రాంగ్ ఉంటావు, మస్తు ఉంటావు అని చెప్పేసి. ఇంత స్ట్రాంగ్ మనిషిని కింద వేసే దమ్ము ఉందంటే అది నీలోనే తెలుసా. సీరియస్గా నీకు ఎవరైనా చెప్తారా నీ ఐస్ బాగుంటాయి అని? దిష్టి తగిలే కానీ శంకర్ ఇరుగు దిష్టి పురుగు దిష్టి వీళ్ళందరూ దిష్టి మళ్ళా నాకు దిష్టి తగలదు మంచి. అయితే నిజంగా నాకు ఎంతమంది ఐలాషెస్ బాగున్నాయి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా ముద్దు బాగున్నాయి, పెట్టాలంటే పెట్టేసుకో ఏం కాదు. చాలా బాగున్నాయి. సరే ముద్దు పెట్టాలంటే పెట్టు. Yeah. సమయమా 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 బాగున్నాయి అంటున్నావు. లేదు బాగున్నాయి, అందుకే చెప్తున్నా నేను. బాగున్నాయి. సరే ముద్దు పెట్టుకోరా పర్లేదు. వద్దురా నాన్న.